గత 17 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగన్న గారి ప్రీతం అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల కేంద్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల కోసం ప్రభుత్వం 4,11,00,000 రూపాయల విడుదల చేయడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగన్న గారి ప్రీతం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలైన రైల్వే బ్రిడ్జ్ పనులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తవుతున్నాయని, రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. కోరిక ఈ గట్కేసర్ వంతెన ఆనాడు 2006లో మా ఆనాటి ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి గారి ద్వారా శంకుస్థాపన ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మొదలు పెట్టిన వంతెన ఈ 17 సంవత్సరాల పోరాటము మా గట్కేసర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మా జేఏసీ నాయకులు, మా గట్కేసర్ యువత అందరూ కలిసి చేసిన ఈ పోరాటం ఈరోజు ఫలించింది. ఈ పోరాట ఫలితానికి కారకులైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4,11,00,000 రూపాయలు ఈ గట్కేసర్ వంతెనకు వారు రిలీజ్ చేశారు. దానికి మరి ముఖ్యంగా పోరాడిన మా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు అదేవిధంగా వజ్రేష్ యాదవ్ గారు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, వీరందరూ కూడా వారి పోరాటం కూడా ఉంది. గట్కేసర్ ప్రాంత ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ కృషి చేస్తున్నారు. దానికి గాను ఈరోజు ఈ వంతెన మొదలు పెట్టబోతున్నాము కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలాభిషేక కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేశాం. తప్పకుండా ఈ గట్కేసర్ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పూర్తి స్థాయిగా అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారని, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ గట్కేసర్ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతూ రాబోయే కాలంలో కూడా ఈ 17 సంవత్సరాల పోరాటంలో మరి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇది పూర్తి కాలే. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏనాడైతే శంకుస్థాపన పడ్డదో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని తెలియజేస్తున్నాం.